పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాయపూడి సిఆర్డీఏ ఆఫీస్ పక్కన సిఆర్డీఏ నిధులతో నిర్వహించే పనులపై ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాయపూడి గ్రామంలో సమస్యల గురించి రాయపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాసరావు ఎమ్మెల్యేకు మంత్రి నారాయణకు తెలిపారు. అనంతరం లంక భూములు రైతులు తమకు రిజిస్ట్రేషన్లు చేయటం లేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం లంక భూములపై వివరణ తెలుపుతూ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ సాహెబ్ జాన్, షేక్ చాన్ బాషా, శివ, ధనేకుల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇది కాదు ఒకటి మీరు చెప్పారు సార్, చాలా సంతోషం. మా గ్రామంలో కళ్యాణ మండపం మెయిన్గా అసలు ఒక్కటి కూడా లేదు సార్. ఏ చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా పెద్ద సంవత్సరం ఉన్నోళ్ళు తుళ్ళూరు, పరిమ, విజయవాడ, మంగళగిరి చేసుకుంటున్నారు. ఏది చేసుకోవాలన్నా మన రాయపూడి గ్రామంలో పంచాయతీ రోడ్ల మీద అది వర్షాకాలం వస్తే బాగా ఇబ్బందిగా ఉంటుంది. మీరు దయచేసి మా ఊరికి ఒక కళ్యాణ మండపం ఒకటి శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మళ్ళా ఎస్సీ కాలనీలో సైట్ ఉంది, మనం చెప్తున్నాం పక్కన నెక్స్ట్ ఎస్సీ కాలనీలో సీడాక్స్ రోడ్డు కింద సార్ కమిటీ ఒకటి ఉంది సార్. అది రోడ్డు కింద డివైడ్ అయిపోయింది. దాన్ని ఏం చేశారంటే దానికి కాంపిటీషన్ ఏమైందో తెలియదు, దానికి సైటు ప్రకటించలేదు. ఆ సైట్ ఒకటి ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు కమ్యూనిటీ హాల్ ఒకటి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. సెంటర్ దగ్గర సార్ ఒక లైబ్రరీ ఒకటి ఉంది సార్, అది సెంటర్న్నర ఉంటుంది. అది సివిల్ ఆఫీస్కి చేరిపోయింది. ఆ లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేసి దానికి నెట్ ఏర్పాటు చేసి చదువుకున్న పిల్లలు నెట్ ఒకటి కావాలి సార్. సైట్ ఉంది సార్ 10 సెంట్లు దాకా ఉంది వాళ్ళకి అంగన్వాడీ స్కూల్ లేదు, ఒక కావాలి లేదు. వాళ్ళకు స్కూల్ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. 2 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నారు, కోతులు పెడుతుంది, చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఫిషర్మెన్ కాదు, కట్ట దగ్గర సార్. అయినటువంటిది రాయపూడి ఆనుకుని పెదలంక గ్రామం. ఓకే, చాలా వరకు అది ల్యాండ్ తీసుకున్నాము. 9.14 ఇచ్చారు, అందులో రిజిస్ట్రేషన్స్ అయినాయి. కొంతమంది 9.14 ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగే కన్సెంట్ ఇచ్చారు, 9.14 ఇవ్వాల్సినటువంటి ఎక్స్టెంట్ కూడా ఉంది. ఓకే, సో దీనికి సంబంధించి కమిటీలో నిర్ణయం ఏంటంటే ముందు 9.14 ఇచ్చి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ప్లాట్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం. దానికి సంబంధించి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు 9.14 ఇచ్చారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించమంటున్నారు అనేటువంటి ఒక ఇష్యూ ఒకటి ఉంది. దీని మీద మేము క్లారిటీ ఇచ్చాం. ఏమనంటే 9.14 ఎప్పుడైతే ఇచ్చారో దాని అర్థం ఏంటంటే అప్పుడే ఆల్రెడీ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి 9.14 ఇచ్చారు కాబట్టి దరిమల మళ్ళా మీరు రికార్డుల కోసం ఇన్సిస్ట్ చేయొద్దని చెప్పడం జరిగింది. సో అది కూడా క్లారిటీ ఉంది కాబట్టి ఇకపై 9.14 ఏదైతే ఉందో అన్నిటికి కూడా ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఒకటి. అయితే ఇంకొక ఇష్యూ ఒకటి వచ్చింది ఏంటంటే ఇందాక హానరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా లంకకు సంబంధించి ల్యాండ్ తీసుకుంటున్నాం కానీ ఎన్జిటి రూల్స్ ప్రకారం ఆ తీసుకున్నటువంటి ల్యాండ్లో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ చేయడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ల్యాండ్ మంచిగా ఉంటుంది, అక్కడ ఏమన్నా మనం టూరిజం కానీ లేకపోతే హాస్పిటాలిటీ సెక్టర్ సంబంధించిన కానీ యాక్టివిటీ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఆ రోజు తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు అదంతా కూడా ఒక గ్రీన్ యాక్టివిటీగా ఉంచండి, అక్కడ ఏమి టేకప్ చేయొద్దు అనేటప్పటికీ అది కూడా ఏదైనా వరద వస్తే కానీ మునిగిపోయే పరిస్థితి ఒకటి ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు కొద్దిగా తాత్పర్యం జరగడం జరిగింది. బట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏంటి ఎమ్మెల్యే గారు అలాగే మన మినిస్టర్ గారు అలాగే 3-man కమిటీ నోటీస్ తీసుకొచ్చినప్పుడు 9.14 ఏదైతే ఉందో దానికి ఇవ్వమని చెప్పడం జరిగింది, ఇచ్చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ మీద ఎందుకు 9.14కి ఇంకా కొంతమందికి ఇవ్వలేదంటే కొన్ని ఒరిజినల్ పట్టాలు అడుగుతున్నారు మా వాళ్ళు, దానికి కూడా క్లారిటీ ఇచ్చాం. 9.14 ఇచ్చినప్పుడు అన్ని వెరిఫై చేశారు. అలాగే కలెక్టరేట్ నుంచి కూడా కొన్ని క్లారిటీ వచ్చేసింది, వచ్చినంత వరకు ఇవ్వడం అని జరిగింది. సో అవి మేము క్లారిటీగా తీసుకోవడం జరుగుతుంది, అది మేము ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మినిస్టర్ గారు కూడా మాకు ఫాలోఅప్ చేస్తారు. ఇంకో కేటగిరీ మీరు చెప్పారు ఏదంటే కేటగిరీ 5 అన్నారు, అంటే అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ ఏదైతే ఉందో రాయపూడిలో అది. కాకపోతే అది అన్అబ్జెక్షనబుల్ అంతా ఏదైతే ఉన్నదో కృష్ణా రివర్ సంబంధించిన సర్వే నెంబర్ 1A సంబంధించింది అది. ఓకే, 1A సంబంధించింది. సో దీని మీద మేము క్లారిటీ కలెక్టర్ గారికి రాసాం. 1A సంబంధించింది అబ్జెక్షనబులా అన్అబ్జెక్షనబులా అనేటువంటి, ఎందుకంటే అది చాలా క్రిటికల్ డెసిషన్. అది రేపు అన్న రోజు తప్పు డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే కానీ అది రేపు మీకు ప్రాబ్లం అవుతుంది, మాకు ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా క్లారిటీ ఇవ్వండి, అది అన్అబ్జెక్షనబుల్ అంటారా అబ్జెక్షన్ అంటారు. ఎందుకంటే కృష్ణ
1 yearలో పడ్డది. అంటే ఒరిజినల్ రివర్ కోర్స్ కృష్ణ 1 సార్ yearలో అది మాకు పట్టుకొని మనకి చెప్పండి. కాదు సార్ తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో ఆకృతి ఎస్ఎస్ ఫౌండేషన్ 4వ వార్షికోత్సవ సందర్భంగా మరియు ఫోరం ఫర్ ఆర్టీఐ ఇంకా వడ్డమాను గ్రామస్తుల ఆధ్వర్యంలో మందడం గ్రామంలోని హాసిని కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి శుక్లాలు ఉన్నవారికి ఎన్టీఆర్ సేవల ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. అనంతరం వివరాలను ఆకృతి ఎస్ఎస్ ఫౌండేషన్ అధ్యక్షులు కటారి రమాదేవి, హాసిని కంటి వైద్య డాక్టర్ రహీం బాషా సిటీ న్యూస్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సర్దార్ బాషా, పారా రామారావు, పారా బుజ్జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కటారి రమాదేవి అండి. మాది ఆకృతి ఎస్ఎస్ ఫౌండేషన్ తుళ్ళూరు మండలం వడ్లమాన్ గ్రామంలో ఈరోజు ఇక్కడ ఆకృతి ఎస్ఎస్ ఫౌండేషన్ 4వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ క్యాంపు నిర్ణయించబడింది. ఈ రోజున డాక్టర్ గారు ఒక 50 మంది క్యాంపుకి మెడికల్ చెకప్కు రావటం వల్ల చాలా సంతోషం. ఇక్కడ వడ్లమాను గ్రామ పెద్దలందరూ కూడా మా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ప్రతి ఒక్కళ్ళు గ్రామ పెద్దలు, వడ్లమాను గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వడ్డమాను గ్రామంలో ఆకృతి ఎస్ఎస్ ఫౌండేషన్ మరియు ఫోరం ఫర్ ఆర్టీఏ వారి సహకారంతో, అలాగే వడ్డమాను గ్రామ పెద్దల వారి ఆధ్వర్యంలో వడ్డమాను గ్రామంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మాది హాసిని కంటి హాస్పిటల్ మందడం. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద శుక్లము, పొర ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళు ఎవరున్నా ఉన్నా కానీ మేము ఉచితంగా చేసి పంపిస్తాము. ప్రతిరోజు ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ క్యాంపులో పేషెంట్ని చూసి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి శుక్లం కానీ పొర ఆపరేషన్లు కానీ సెలెక్ట్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళి మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి దింపుతున్నాము. అలాగే చాలామందికి చూసాము, వాళ్ళందరికీ అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ కూడా చేసి పంపిస్తాము. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరపాలని ఫోరం ఫర్ ఆర్టీఏ మరియు ఆకృతి ఎస్ఎస్ ఫౌండేషన్ వీళ్ళందరికీ మా తరపున ధన్యవాదాలు.